సంఖ్యాకాండం 7వ అధ్యాయం. గోత్ర నాయకుల కానుకలు, లేవీయులను ప్రభువుకు నివేదించుట, బండ్లు. మోషే గుడారమును పూర్తి చేసి దానిని, దాని సామగ్రిని, దానిలోని పీఠమును, ఆ పీఠము మీది పరికరములను తైలముతో అభిషేకించి దేవునికి సమర్పించెను. అప్పుడు ఇశ్రాయేలు గోత్ర నాయకులు వచ్చి కానుకలు సమర్పించుకొనిరి. ప్రజల జనసంఖ్య నిర్ణయించినది వీరే. వారిలో ఇద్దరిద్దరు ఒక బండి చొప్పున మొత్తము 6 బండ్లను, ఒక్కొక్కరు ఒక ఎద్దు చొప్పున మొత్తము 12 ఎడ్లను సమర్పించిరి. యావే మోషేతో, ఈ నాయకుల కానుకలను స్వీకరించి సమావేశపు గుడారము సేవకు వినియోగింపుము. వానిని లేవీయుల అధీనమున ఉంచుము. వారు తమ అవసరముల కొలది వానిని వాడుకొందురు అని చెప్పెను. మోషే వానిని లేవీయులకు అప్పగించెను. అతడు గెర్షోను కుమారులకు 2 బండ్లను, 4 ఎడ్లను ఇచ్చెను. మెరారి కుమారులకు 4 బండ్లను, 8 ఎడ్లను ఇచ్చెను. అహరోను కుమారుడగు ఈతామారు వారిచే పనిచేయించుచుండెను. కాని మోషే కోహాతు పుత్రులకు ఏమియూ ఇయ్యలేదు. వారు మందసమునందలి పవిత్ర వస్తువులను తమ భుజముల మీదనే మోసుకొని పోవలెను. సమర్పణలు. మందసము దేవునికి సమర్పింపబడినప్పుడు గోత్ర నాయకులు కానుకలు కొనివచ్చి పీఠము ముందు నివేదించిరి. ప్రభువు మోషేతో, ఈ నాయకులు 12 రోజుల పాటు వరుసగా రోజునకు ఒక్కడు చొప్పున కానుకలు అర్పింపవలెనని చెప్పుము అనెను. ఆ నాయకులు పాటించిన క్రమమిది. మొదటి రోజున యూదా గోత్ర నాయకుడు అమ్మినదాబు కుమారుడు నహషోను, 2వ రోజున ఇస్సాఖారు గోత్ర నాయకుడు సూవారు కుమారుడు నెతనీలు, 3వ రోజున సెబూలూను గోత్ర నాయకుడు హేలోను కుమారుడు ఎలీయాబు, 4వ రోజున రూబేను గోత్ర నాయకుడు షెదేయూరు కుమారుడు ఎలీసూరు, 5వ రోజున షిమ్యోను గోత్ర నాయకుడు సూరీ షద్దయి కుమారుడు షెలుమీయేలు, 6వ రోజు గాదు గోత్ర నాయకుడు దెయూవేలు కుమారుడు ఎలియాసవు, 7వ రోజు ఎఫ్రాయిము గోత్ర నాయకుడు అమ్మీహూదు కుమారుడు ఎలీషామా, 8వ రోజు మనష్షే గోత్ర నాయకుడు పెదాహుసూరు కుమారుడు గమలీయేలు, 9వ రోజు బెన్యామీను గోత్ర నాయకుడు గిద్యోను కుమారుడు అబీదాను, 10వ రోజు దాను గోత్ర నాయకుడు అమ్మీషద్దయి కుమారుడు అహియేసేరు, 11వ రోజు ఆషేరు గోత్ర నాయకుడు ఓక్రాను కుమారుడు ఫగీయేలు, 12వ రోజు నఫ్తాలి గోత్ర నాయకుడు ఏనాను కుమారుడు అహీరా కానుకలు అర్పించిరి. ఈ నాయకులు ఒక్కొక్కరు సమర్పించిన కానుకలివి. దేవాలయపు పడికట్టు చొప్పున 130 తులముల ఎత్తుగల వెండి గిన్నె, 70 తులముల ఎత్తుగల వెండి పళ్ళెము, ఈ రెండింటి నిండా దేవునికి నైవేద్యము చేయుటకు నూనెతో కలిపిన పిండి కలదు. ఇంకను 10 తులముల ఎత్తుగల బంగారు గిన్నె, దీని నిండా సాంబ్రాణి కలదు. దహన బలికై 1 కోడి, 1 పొట్టేలు, 1 ఏడాది గొర్రెపిల్ల, పాప పరిహార బలికై 1 మేక, సమాధాన బలికై 2 ఎడ్లు, 5 పొట్టేళ్ళు, 5 మేకలు, ఏడాది ప్రాయముగల 5 గొర్రె పిల్లలు. కనుక 12 మంది నాయకులు కొని తెచ్చిన మొత్తము కానుకలివి. 12 వెండి గిన్నెలు, 12 వెండి పళ్ళెములు, మొత్తము కలిపి 2400 తులముల ఎత్తు.
12 బంగారు గిన్నెలు, మొత్తము కలిపి 120 తులముల ఎత్తు. దహనబలికి 12 ఎడ్లు, 12 పొట్టేళ్ళు, 1 ఏడాది గొర్రె పిల్లలు 12. వానికి సంబంధించిన నైవేద్యములు, పాప పరిహార బలికి 12 మేకపోతులు, సమాధాన బలికి 24 ఎడ్లు, 60 పొట్టేళ్ళు, 60 మేకపోతులు, ఏడాది గొర్రె పిల్లలు 60. మోషే ప్రభువుతో మాటలాడుటకు గుడారములోనికి పోయినప్పుడెల్లా ప్రభువు దైవ మందసముపైనున్న కరుణాఫలకము మీది 2 కెరూబీము దేవదూతల బొమ్మల మధ్య నుండి అతనితో మాటలాడెడివాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము. ఇశ్రాయేలీయుల ప్రత్యేకత. ప్రభు మిమ్ము ఆ దేశమునకు తోడ్కొనిపోవును, మీరు దానిని స్వాధీనము చేసుకొందురు. అతడు ఆ దేశ జాతులను మీ ఎదుటి నుండి వెళ్ళగొట్టును. మీకంటెను అధిక సంఖ్యాకులను బలాఢ్యులునైన జాతులను 7 అతడు పారద్రోలును. ఆ జాతులేవనగా హిత్తీయులు, గర్గాషీయులు, అమోరీయులు, కనానీయులు, పెరిస్సీయులు, హివ్వీయులు, యెబూసీయులు. ప్రభు ఆ జాతులను మీ వశము చేయును. మీరు వారిని జయించి శాపం పాలు చేయవలయును. వారితో మీరెట్టి ఒడంబడికను చేసుకొనరాదు, వారి మీద దయచూపరాదు. మీరు వారితో బియ్యమందుకోరాదు, మీ పిల్లలను వారికి ఇయ్యరాదు, వారి పిల్లలను మీరు పెండ్లి చేసుకొనరాదు. అట్టి పెండ్లి వలన వారి ఆడుపడుచులు మీ తనయుల మనస్సు నా నుండి త్రిప్పుదురు. మీ కుమారులు నన్ను విడనాడి అన్య దేవతలను ఆరాధింతురు. అప్పుడు ప్రభువు మీ మీద మండిపడి మిమ్ము ఒక్క క్షణములో నాశనము చేయును. కనుక మీరు వారి వేదికలను కూలద్రోయుడు, పవిత్ర శిలలను పగులగొట్టుడు, అషేరా దేవతా స్తంభములను నరికివేయుడు, విగ్రహములను కాల్చివేయుడు. ఎందుకన మీరు ప్రభువునకు పవిత్ర ప్రజలు. ప్రభువు ఈ భూమి మీది జనులందరిలోనూ మిమ్మే తన సొంత ప్రజలుగా ఎన్నుకొనెను. ప్రభు ఎన్నిక, అనుగ్రహము. మీరు ఇతర జాతుల కంటే అధిక సంఖ్యాకులన్న తలంపుతో ప్రభు మిమ్ము ప్రేమించి ఎన్నుకొనలేదు. మీరు జాతులన్నిటిలోనూ స్వల్ప సంఖ్యాకులు. మరి అతడు స్వయముగా మిమ్ము ప్రేమించెను గనుక మీ పితరులతో తాను చేసుకొనిన వాగ్దానమును నిలబెట్టుకోబోరెను. కనుక మిమ్మే ఎన్నుకొనెను. కావుననే ప్రభు మహాబలముతో మిమ్ము తోడ్కొని వచ్చెను. ఐగుప్తు రాజుగు ఫరో దాస్యము నుండి మిమ్ము విడిపించెను. కావున మీ దేవుడైన యావే ఒక్కడే నిక్కముగా దేవుడని తెలుసుకొనుడు. అతడు నమ్మదగినవాడు. ఆ ప్రభు తన్ను ప్రేమించి తన ఆజ్ఞలను పాటించు వారిని కరుణించును. 1000 తరముల దాకా వారితో తన ఒడంబడిక నిలుపుకొనును. తన్ను ద్వేషించు వారిని శిక్షించి తీరును. తన్ను ద్వేషించు వారిని దండించుటకు ఏమాత్రము వెనుదీయడు. అతడు ఎవరి తప్పిదమునకు వారే ప్రతిఫలమును అనుభవించునట్లు చేయును. కనుకనే నేనీనాడు మీకు ఆదేశించిన ఆజ్ఞలను, విధులను, చట్టములను తూచా తప్పకుండా పాటింపుడు. మీరు ఈ ఆజ్ఞలను సావధానముగా విని వీనిని జాగ్రత్తగా పాటింతురేని ప్రభు పూర్వము మీ పితరులకు మాట ఇచ్చినట్లే మీతో తన ఒడంబడికను కొనసాగించును. మిమ్ము కరుణతో ఆదరించును. ఆ ప్రభువు మిమ్ము ప్రేమించును. అతని దీవెననందుకొని మీరు తామర తంపరగా వృద్ధి చెందుదురు. అతని ఆశీర్వాదము వలన మీ పొలము నుండి ధాన్యము, ద్రాక్ష సారాయము, ఒలీవు నూనె సమృద్ధిగా లభించును. మీ పశుల మందలు, గొర్రెల మందలు పెంపు చెందును. ప్రభువు మీకిచ్చదనని వాగ్దానము చేసిన నేల మీద ఈ భాగ్యములు అన్నీయూ మీకు సిద్ధించును. లోకములోని జాతులన్నిటికంటేను మీరు ధన్యాత్ములగుదురు. మీ ప్రజలలో సంతానరహితులెవ్వరునూ ఉండరు. మీ మందలలోను
చూలుమోయని పశువులుండవు. ప్రభు మిమ్ము సకల రోగముల నుండి కాపాడును. మీరు ఐగుప్తున చూచిన ఉత్పాతము లేనియు మిమ్ము సోకజాలవు. అతడు వానిని మీ శత్రువుల మీదికే మరల్చును. కనుక ప్రభు మీ చేతికి చిక్కింపనున్న ప్రతి జాతిని మీరు నాశనము చేయవలయును. వారి మీద కనికరము చూపవలదు. వారి దైవములను ఆరాధించితిరా, మీరు ఉరిలో చిక్కుకున్నట్లే. యావే శక్తి. ఈ ప్రజలు నీకంటెను అధిక సంఖ్యాకులనియు వారిని వెళ్ళగొట్టుట అసాధ్యమనియు భావింపకుడు. మీరు వారికి భయపడవలదు. ప్రభువు ఫరోను ఐగుప్తు ప్రజలను ఎట్లు నాశము చేసెనో జ్ఞప్తికి తెచ్చుకొనుడు. అతడు ఆ దేశమును పుట్టించిన అరిష్టములను మీ కన్నులారా చూచితిరి. అద్భుత కార్యములతో, సూచన క్రియలతో, మహాబల సామర్థ్యములతో ప్రభు మిమ్ము అచటి నుండి తోడ్కొని వచ్చెను గదా. నేడు మీరు భయపడు ఈ జాతులకును మీ దేవుడైన ప్రభు అదే గతి పట్టించును. ఇంకను మిమ్ము తప్పించుకొని దాగుకొనిన వారిని కూడా ప్రభువు కందిరీగలను పంపి నాశము చేయించును. మహాశక్తిమంతుడు, భయంకరుడునైన ప్రభు మీకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. కనుక మీరు ఆ జాతులకు భయపడనక్కరలేదు. మీరు ఆ నేలను స్వాధీనము చేసుకొని కొలది ప్రభువు అచటి శత్రుజాతులను క్రమముగా హతమార్చును. మీరు ఆ జాతులన్నిటినీ వెంటనే తుడిచివేయలేరు. అట్లు చేయుదురేని వన్యమృగములు విస్తరిల్లి మిమ్ము పీడించును. ప్రభు మాత్రము వారిని మీ చేతికి చిక్కించును. వారిని కలవరపెట్టి నాశము చేయును. ప్రభువు ఆ జాతుల రాజులను మీ చేతికి చిక్కింపగా మీరు వారి పేర్లను నేల మీది నుండి తుడిచివేయుదురు. ఏ రాజును మిమ్మెదిరింపజాలడు. మీరు అందరినీ చంపుదురు. మీరు వారి పూజా విగ్రహములనెల్లా కాల్చివేయవలయును. వానికి పొదిగిన వెండి బంగారములను ఆశింపకుడు, తీసుకొనకుడు. అవి మీకు ఉరి కాగలవు. ప్రభు విగ్రహారాధనను అసహ్యించుకొనును. మీరు ఆ ప్రతిమలను మీ ఇండ్లకు కొనివొత్తురేమో జాగ్రత్త. వారి వలె మీరును శాపము పాలగుదురు. ఆ విగ్రహములు శాపగ్రస్తములు. కనుక మీరు వానిని నీచాతి నీచముగా గణించి అసహ్యించుకొనవలయును. 92వ కీర్తన. పుణ్యపురుషుని ఆనందము. దేవా, నీకు వందనములు అర్పించుట మంచిది. మహోన్నతుడవైన నిన్ను కీర్తనలతో స్తుతించుట మేలు. తంత్రీ వాద్యములతోనూ సితారా గానముతోనూ వేకువన నీ ప్రేమను, రేయి నీ విశ్వసనీయతను ప్రకటనము చేయుట లెస్స. ప్రభు, నీ చేదములకు గాను నేను ఆనందింతును. నీ కార్యములకు గాను నేను సంతసముతో పాటలు పాడుదును. ప్రభు, నీ కార్యములు ఎంత ఘనమైనవి, నీ ఆలోచనలు ఎంత లోతైనవి. మూర్ఖులు ఈ సంగతిని గుర్తింపజాలరు. అజ్ఞానులు ఈ అంశమును గ్రహింపజాలరు. దుష్టులు కలుపు వలె ఎదిగినను, దుర్మార్గులు వృద్ధిలోనికి వచ్చినను వారెల్లరును శాశ్వతముగా నాశనమగుదురు. ప్రభు, నీవు కలకాలము మహోన్నతుడవుగా నుందువు. ప్రభు, నీ శత్రువులు నశింతురు. దుష్కార్యములు చేయువారెల్లా చెల్లా చెదరవుదురు. అడవి యొత్తు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి. క్రొత్త తైలముతో నా చర్మముపై అంటితివి. నేను నా శత్రువుల పతనమును చూచితిని, దుష్టవర్తనుల ఆక్రందనమును వింటిని. పుణ్యపురుషులు ఖర్జూరముల వలె వృద్ధి చెందుదురు. లెబానోను దేవదారుల వలె ఎదుగుదురు. వారు దేవుని మందిరమున నాటగా చక్కగా ఎదుగు చెట్ల వలె ఉందురు. ముసలితనములో కూడా కాయలు కాయుచు నిత్యము పచ్చగా కళకళలాడుచుందురు. ఆ రీతిగా వారు ప్రభువు నీతిమంతుడనియు నాకు ఆశ్రయదుర్గమైన దేవునియందు దోషమేమియూ లేదనియు రుజువు చేయుదురు.